వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ని చూస్తుంటే అది అంతర్జాతీయ శక్తుల కుట్రగా కనిపిస్తుంది. ఈ ఏడాది మే ఎండింగ్లో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు ఒక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ మరియు మయన్మార్లోని కొన్ని భాగాలను విభజించడం ద్వారా తూర్పు తైమూర్ తరహాలో క్రైస్తవ రాజ్యాన్ని సృష్టించడానికి కొన్ని దేశాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో తమ దేశ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి బంగ్లాదేశ్ అనుమతి ఇస్తే తమ ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆ దేశాలు అండగా ఉంటాయని ప్రపోజ్ చేసినట్టుగా వెల్లడించారు. దానికి తాను వ్యతిరేకించినట్లు కూడా వెల్లడించారు. ఆమె నర్మగర్భంగా ఆ దేశాల పేర్లు చెప్పినప్పటికీ మీడియా సర్కిల్లో ఆ దేశాలను అమెరికా మరియు బ్రిటన్గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ తరువాత జూన్ మాసంలో ఆమె ఇండియా పర్యటన చేశారు. ఆ తరువాత జులై 10న చైనాలో 4 రోజుల పర్యటన మొత్తం చైనా వెళ్లడం జరిగింది. అదే సమయంలో బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల విషయంపై అల్లర్లు ప్రారంభమయ్యాయి. మేలో తాను ప్రకటన విడుదల చేయటం, జూన్లో తాను భారత్ సందర్శించడం, ఆ తర్వాత చైనా వెళ్లడం, తాను చైనాలో ఉండగానే బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం పతాక స్థాయికి వెళ్లడం, తాను హుటాహుటిన చైనా పర్యటన ముగించుకొని స్వదేశం తిరిగి రావడం, ఇవి అన్నీ కాకతీయంగా జరిగిన సంఘటనలుగా చూడలేము. బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడం, వాటిని ప్రభుత్వం అణిచివేయడానికి ప్రయత్నించడం, ఆ అణిచివేతలపై ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంఘాలు హుటాహుటిన స్పందించడం, ఇవి అన్నీ ఒక గొలుసుకట్టు సంఘటనలాగానే కనిపిస్తున్నవి. మనం ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు స్లీపర్ సెల్స్ అంటే వీళ్ళు తీవ్రవాద రూపంలో ఉన్న వాళ్ళు కాదు, ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాల ముసుగులో ఉన్నటువంటి వారు. వీరు తమకు తాముగా ఎక్కడా ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు. కానీ ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు దానిని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో సమర్థులు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘర్షణలకు వీళ్ళకి సంబంధం ఉంది అనటంలో ఎటువంటి సందేహపడవలసిన అవసరం లేదు. అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న రిజర్వేషన్ సమస్య ఏమిటంటే, అక్కడ కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగాలలో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన కుటుంబాలకు, వారి వారసులకు అధిక మొత్తంలో రిజర్వేషన్ కలిగి ఉండటం, మహిళలకు మరియు కొన్ని వర్గాలకు కూడా ఇటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ల కాల పరిమితి అయిపోవడంతో ప్రభుత్వం దాన్ని పొడిగించాలని భావించింది. కానీ ప్రజలలో, విద్యార్థులలో ఈ రిజర్వేషన్లపై వ్యతిరేకత ఉన్నప్పటికీ బంగ్లాదేశ్లోని పాలకపక్షం మరియు ప్రతిపక్షాలు కూడా ఈ రిజర్వేషన్లను సమర్థిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు ఒక సందర్భంలో మన దేశం కోసం పోరాడిన వారికి రిజర్వేషన్లు కల్పించడం తప్పు లేదు అని బహిరంగంగా ప్రకటించారు. కానీ ఆ తరువాత తన ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ మరి ఏదైనా కానీ షేక్ హసీనా ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. కానీ రిజర్వేషన్లకి అనుకూలంగా ఉన్న కొంతమంది బంగ్లాదేశ్ ప్రజలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అది బంగ్లాదేశ్లోని విద్యార్థులలో ఆగ్రహం తెప్పించింది. వారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఇది అంతా కూడా బంగ్లాదేశ్లో ఉన్న సహజ సిద్ధమైన భిన్న ధ్రువ ప్రజల మధ్య జరిగిన సంఘటనగానే చూడాలి. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ ఉద్యమానికి పాలక పక్షం గాని ప్రతిపక్షం గాని మద్దతు ప్రకటించలేదు. కానీ విద్యార్థులతో మొదలైన ఈ ఉద్యమంలో బంగ్లాదేశ్లోని వివిధ శక్తులు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశాయి. పాకిస్తాన్ని సమర్థించే కొన్ని శక్తులు, స్లీపర్ సెల్స్ రూపంలో ఉన్న కొన్ని విదేశీ శక్తులు ఇన్ఫ్లుయెన్సెస్ గా మారి ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. బంగ్లాదేశ్లోని హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మన అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే, ఏ విదేశీ శక్తులు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశాయి అని. అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే బంగ్లాదేశ్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంతో సన్నిహితంగా ఉంది. భారతదేశానికి ఉన్న పొరుగు దేశాలలో సంపూర్ణంగా భారతదేశాన్ని సమర్థిస్తున్న దేశం షేక్ హసీనా నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రమే. భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే ఎటువంటి కార్యక్రమాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం సమర్థించటం లేదు. అది పాకిస్తాన్, చైనా మరియు అమెరికా, బ్రిటన్ దేశాలకు ఏమాత్రం నచ్చటం లేదు. ఆసియాలో చైనా మరియు భారతదేశాలను కట్టడి చేయడానికి అమెరికా మరియు బ్రిటన్ దేశాలు
బంగ్లాదేశ్ ని తమ వైమానిక స్థావరంగా వాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోవటం లేదు. ఒకనొక టైంలో బంగ్లాదేశ్ ను నాటో దేశాల్లో చేర్చుకోవడానికి కూడా సిద్ధపడ్డాయి. కానీ ఆ ప్రభుత్వాలు స్పందించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ లో ఉన్న హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చైనా, పాకిస్తాన్, అమెరికా అని పెట్టాలి. ఏ దేశం అయినా సరే తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉండవచ్చు. ఇందులో ఏ దేశం పాత్ర ఉంది అని ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అది భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్రగానే భావించాలి. ఒక దేశం గాని, కొన్ని దేశాల సమూహం గాని ఈ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు మన భారతదేశంలో కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సమస్యలను అంతర్జాతీయ శక్తులు క్రియేట్ చేయడం కన్నా కూడా ఉన్న సమస్యలను వెలికి తీసి ఉద్యమ రూపాలు పడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాయి. సో ఫ్రెండ్స్, బీ అలర్ట్. మన సమస్యలను మనమే ఓపికగా సాల్వ్ చేసుకుందాం. వీలైనంత వరకు ఉద్యమాలు ఎగిసి పడకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే భారతదేశంలో భిన్న రకాల జాతులు, మతాలు, కులాలు కలిసి జీవిస్తున్నాయి. కాబట్టి రకరకాల సమస్యలు మన వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి సమస్యలపై మనం పోరాడటం మొదలు పెడితే విదేశీ శక్తులు ఆ ఉద్యమాలని హైజాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమస్యలను ఉద్యమ రూపంలో కాకుండా వివిధ మార్గాలలో సాధించుకుందాం. భారతదేశం యొక్క ఐక్యతను కాపాడుకుందాం.